ఒక అడవిలో బుజ్జి అని చిన్న ఎలుగుబంటి జీవించేవాడు. ప్రతిరోజు ఉదయం అతను చెట్టు కింద ఒళ్ళు విరుచుకుని నిద్రలేచేవాడు. ఇష్టమైన బ్లూబెర్రీస్ తినేవాడు. జీవితం సురక్షితంగా సుఖంగా ఉండేది. కానీ ప్రతిరోజు అలాగే ఉండేది. ఇలా ఉండడం బుజ్జికి చాలా ఇష్టం. అయితే బుజ్జి గుండెల్లో ఒక మాట వినిపించింది. ఈ చెట్లకు అటుపక్కన ఏముంది అని అనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం అతను అడవికి అవతల చూడగా కళ్ళు ఆశ్చర్యంగా మెరిసిపోయాయి. చెట్టు పైన 2 పిచ్చుకలు కిలకిల్లాడుతున్నాయి. మ్యాజికల్ రివర్ అని ఒక రివర్ ఉంది అని ఒక పక్షి అంది. అది అందమైనది కానీ ప్రమాదకరమైనది అని మరో పక్షి వణికింది. బుజ్జి కళ్ళు పెద్దవిగా చేసి విన్నాడు. దూరంలో ఒక వెండి కాంతి మెరుస్తుంది. ఆ రాత్రి తన గుహలోంచి బుజ్జి ఆ వెండి వెలుగును చూశాడు. చుట్టూ తుమ్మెదలు మెరిశాయి. బుజ్జి గుండె గట్టిగా కొట్టుకుంది. మ్యాజికల్ రివర్ అతన్ని పిలుస్తుంది. వెళ్ళు బుజ్జి వెళ్ళు అని బుజ్జి హార్ట్ బుజ్జికి చెప్పింది. బుజ్జి తన ఫుడ్ అయిన బ్లూబెర్రీస్ ని ప్యాక్ చేసుకుని బయలుదేరాడు. మార్గంలో అతనికి ఒక చిన్న ముళ్ళపంది కనిపించింది. ఇప్పుడే భయపడుతున్నావా అని అది ఆట పట్టించింది. బుజ్జి చిరునవ్వు చిందించాడు. నేను లేకుండా అసాధ్యం, నేను కూడా వస్తాను, ఇద్దరూ కలిసి వెళ్దాము అని ముళ్ళపంది అంది. ఇద్దరూ ప్రయాణం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే ఒక బోర్డు కిందకు దూకి బుజ్జి బ్లూబెర్రీస్ ని లాక్కుంది. నాకు మెరిసే స్నాక్స్ దొరికాయి అని నవ్వుకుంది. బుజ్జి భయపడిపోయాడు. అతను ఫుడ్ ఈలోపు ముళ్ళపంది ముళ్ళు ఎగరేస్తూ దానిపై దాడి చేసింది. ఆ ఫైటింగ్ లో ఒక మెరుస్తున్న రాయి నేలపై పడింది. బుజ్జి దాన్ని తీసుకున్నాడు. అది లక్కీ స్టోన్ లా అనిపించింది. తర్వాత వాళ్ళు ఒక పొడవైన వంతెన దగ్గరికి చేరారు. లోయలో ఫుల్లుగా గాలి వేస్తుంది. వెనుక బ్రిడ్జ్ ఊగిపోతుంది. పరిగెట్టు అని బుజ్జి అరిచాడు. వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. చివరి క్షణంలో బుజ్జి దూకాడు. కానీ ఆ లక్కీ స్టోన్ జారి లోయలో పడిపోయింది. బహుశా నాకు లక్క అవసరం లేకపోవచ్చు అని బుజ్జి అనుకున్నాడు. అప్పుడు ఒక ఫాక్స్ వారి మార్గాన్ని అడ్డుకుంది. మీరు దీనిని దాటి వెళ్లాలనుకుంటే నా పజిల్కి ఆన్సర్ చెప్పి వెళ్ళండి అని అంది. నాకు నోరు లేదు, అయినప్పటికీ నేను గర్జిస్తాను. నాకు మంచం లేదు, అయినప్పటికీ నేను నిద్రపోతున్నాను. నేను ఏమిటి అని అడిగింది. బుజ్జి తల తిప్పింది. ముళ్ళపంది గట్టిగా ఆలోచిస్తుంది. అప్పుడు బుజ్జి గుసగుసలాడుతూ రివర్, అది రివర్ అని చెప్పింది. ఫాక్స్ కళ్ళు పెద్దవి చేసి సరే మీరు దాటి వెళ్ళవచ్చు, కానీ జాగ్రత్త, మ్యాజికల్ రివర్ మీకు భయపడే సత్యాలను చూపిస్తుంది. తన తోక ఊపుతూ ఫాక్స్ మాయమైపోయింది. బుజ్జి సత్యాలు, ఏ సత్యాలు అని వణికిపోయాడు. ఆ రాత్రి ఒక తుఫాను విజృంభించింది. ఉరుములు పడ్డాయి, మెరుపులు మెరిశాయి. నేనింక ముందుకు వెళ్ళలేను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని బుజ్జిగా గట్టిగా అరిచాడు. అప్పుడు ముళ్ళపంది బుజ్జి నీడలు నిన్ను బాధించలేవు, అవి ఆకారాలు మాత్రమే అని చెప్పింది. బుజ్జి లోతైన శ్వాస తీసుకుని నేరుగా నడిచాడు. అది పొగలా కరిగిపోయింది. అంచెలంచెలుగా అతని ధైర్యం తుఫాను కంటే బలంగా పెరిగింది. చివరికి వారు దానిని చేరుకున్నారు. మెరిసే నది, నక్షత్రాలతో నిండిన ఆకాశంలా నీరు మెరిసింది. నీటిలో తన ప్రతిబింబం చూసిన బుజ్జి ఇక భయపడే ఎలుగుబంటి కాదు. బ్రిడ్జిలు దాటుతూ ఫాక్స్లను అధిగమించి తుఫాన్లు గుండా నడుస్తున్న ధైర్యవంతుడైన ఎలుగుబంటి. నక్క చెప్పింది నిజమే. రివర్ అతనికి తన లోతైన సత్యాన్ని చూపించింది. అతను అన్ని సమయాలలోనూ ధైర్యవంతుడే. బుజ్జి మరియు ముళ్ళపంది తిరిగి వచ్చినప్పుడు చెట్టు మరియు బ్లూబెర్రీస్ బుష్ చిన్నగా కనిపించాయి. ఎందుకంటే ఇప్పుడు బుజ్జికి ప్రపంచం చాలా పెద్దదని తెలుసు. తర్వాత ఉదయం బుజ్జి పాత చెట్టు దగ్గర నిలబడ్డాడు. సూర్యోదయం ఆకాశాన్ని నింపింది. బుజ్జి చిరునవ్వు చిందించాడు. అతని ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ: మీ కంఫర్ట్ జోన్ సురక్షితంగా అనిపించవచ్చు, కానీ అతిపెద్ద ఆశ్చర్యాలు, స్నేహాలు మరియు మాయాజాలాలు కంఫర్ట్ జోన్ క్రాస్ చేస్తేనే జరుగుతాయి. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.